హలో ఆఫీసర్స్, నమస్కారం అండి అందరికీ. సో ఈరోజు మనం తెలంగాణ చరిత్రకు సంబంధించి అకాడమీ బుక్స్ ఆధారంగా మరియు ఇతర పుస్తకాల ఆధారంగా చెప్పుకుంటూ వెళ్దామండి. ఓకేనా? రైట్ ఆఫీసర్స్. సో మరి తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలిస్తే, 2 తరాల ప్రజలు 6 దశాబ్దాల పాటు జరిపినటువంటి సుదీర్ఘ పోరాట ఫలితమే నూతన తెలంగాణ రాష్ట్రం అని చెప్పవచ్చు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించడం జరిగింది. మరి ఉద్యమ చరిత్రకు పరిసమాప్తి పలికి ఒక నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. ఈ ప్రాంత ప్రజల మాతృభాష తెలుగైనప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల విషయాలలో గాని, కనీసం పాఠశాలల విద్యను అభ్యసించడానికి గాని 1948 వరకు అవకాశం లేకుండా పోయిందనే చెప్పవచ్చు. అయితే మరొక అంశం గనక గమనిస్తే, గ్రామాధికారులు కానివ్వండి, బడా భూస్వాములు కానివ్వండి, మత దురహంకారుల దౌష్ట్యాన్ని ఎదిరించి తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకై తమ ప్రాణాలని పునఃప్రాయంగా అర్పించిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే తెలంగాణ రైతులకు, అదేవిధంగా కౌలుదారులకు, అదేవిధంగా కార్మికులకు, అదేవిధంగా ఇతర సామాన్య ప్రజలకు దక్కుతుంది. తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా అందరూ ఒకే గొడుగు కిందకు రావాలనే ఆశయాన్ని మన తెలంగాణ ప్రజలు స్వాగతించినప్పటికీ, మంత్రివర్గ పదవుల్లో కానివ్వండి, ఉద్యోగ నియామకాల్లో కానివ్వండి, తెలంగాణ మిగులు నిధులను ఖర్చు చేయడం లాంటి కీలక విషయాల్లో తమ ప్రాంతం పట్ల వివక్షత చూపుతూ సమాన గౌరవ ప్రతిపత్తులు ఇవ్వలేదనేటటువంటి ఉక్రోషం, అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో, నాయకుల్లో గట్టిగా నాటుకోవడం జరిగింది. దీని పర్యవసనమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది గమనించాల్సినటువంటి విషయం. నూతన యౌవన ఉత్సాహంతో, నాయకుల దీక్షతో, ప్రజల ఆకాంక్షలతో ఈ రాష్ట్రం తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టతలను వివిధ దిక్కులకు చాటుతుందని ఆశిద్దాం. మరి ఈ తెలంగాణ సంబంధించినటువంటి పరిచయ అంశాలు అనేటటువంటి టాపిక్లో తెలంగాణ పదం ఎలా ఉద్భవించింది అనేది గమనిద్దాం. అధ్యక్ష ఆఫీసర్స్, తెలంగాణ అనేటటువంటి ఈ పదం అత్యంత ప్రాచీనమైనది అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే తెలుగు ప్రజల గుర్తింపు పురాణాల్లోను ఇతర సాహిత్య ఆధారాల్లో పేర్కొన్నటువంటి త్రిలింగ అనే మాట నుంచి వచ్చిందనేటటువంటి విషయం ఇంచుమించుగా ఏకాభిప్రాయం ఉంది అందరిలో. మరి అంతేకాకుండా ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి పివి పరబ్రహ్మ శాస్త్రి
అభిప్రాయం ప్రకారం పివి పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం ప్రకారం తెలుగువారు నివసించినటువంటి ప్రాంతం త్రిలింగా దేశంగా వ్యవహరించబడింది. దీని ప్రకారం ప్రస్తుత తెలంగాణను తొలి ఆంధ్రదేశానికి నాందిగా భావించాలి. తొలి ఆంధ్రదేశానికి నాందిగా భావించాలి. మరి తెలంగాణలో జీవనది అయినటువంటి గోదావరి నదిని తెలివాహ నదిగా వ్యవహరించేవారు. తెలివాహ నదిగా వ్యవహరించేవారు అని చెప్పుకోవచ్చు. దీని ప్రకారంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలను త్రిలింగులుగా వ్యవహరించేవారు. త్రిలింగులుగా వ్యవహరించేవారని చెప్పుకోవచ్చు. కాలక్రమంలో త్రిలింగా దేశంగా, ఆ తర్వాత తెలంగాణగా స్థిరపడి ఉండవచ్చు. మరి అంతేకాకుండా మలి మౌర్యుల కాలంలో వచ్చినటువంటి గ్రీకు రచనలు కూడా ఈ పేరునే సూచిస్తున్నాయి. ఉదాహరణకు టాలమీ రచించినటువంటి రచనలు, ఫర్ ఎగ్జాంపుల్ ది గైడ్ టు జాగ్రఫీ. టాలమీ రచించినటువంటి ది గైడ్ టు జాగ్రఫీలో కూడా ఈ ప్రస్తావన కనిపిస్తుంది. అంతేకాకుండా రాజశాసనాల్లో త్రిలింగ, తిలింగ, తెలంగ, త్రిలింగ, తిలింగ, తెలంగ అనే శబ్దాలను విరివిగా ఉపయోగించారు. మరి అంతేకాకుండా గంగరాజు అయినటువంటి ఇంద్రవర్మ పొర్లి శాసనం నుంచి, గంగరాజు అయినటువంటి ఇంద్రవర్మ యొక్క పొర్లి శాసనం నుంచి వివిధ కాకతీయ శాసనాలు కూడా ఈ త్రిలింగ, తిలింగ, తెలంగ పదాలను పర్యాయ పదాలుగా వాడాయని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ పదాన్ని సార్థకం చేసి స్థిరపరిచినటువంటి ఘనత కాకతీయ అనంతర రచయితలకు దక్కుతుందనే చెప్పుకోవచ్చు. కాకతీయ కాలం నుంచి ఉత్తర భారతదేశం నుంచి ఢిల్లీ సుల్తానులు దక్షిణ భారతదేశం మీద చేసినటువంటి దండయాత్రలు ముస్లిం విద్యావేత్తలు, ఆస్థాన రచయితల దృష్టిని తెలంగాణ వైపుకి మళ్లించాయి అని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా ప్రస్తుతం చెలామణిలో ఉన్నటువంటి తెలంగాణ అనే పేరు కూడా స్థిరపడింది. అంతేకాకుండా దీనికి అనేక ఉదాహరణలను కూడా మనం గమనించవచ్చు. పి శ్రీరామ శర్మ అభిప్రాయం ప్రకారం అమీర్ ఖుస్రో నుంచి అబుల్ ఫజల్ మధ్య కాలంలో, అంటే దాదాపుగా స్థూలంగా అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి అక్బర్ కాలం మధ్యలో తెలంగాణ అనేటటువంటి పేరు వ్యవహారికంగా మారింది. ఈ అభిప్రాయాన్ని శాసన ఆధారాలు కూడా సమర్థిస్తున్నాయి. తెలంగాణ అనే పదం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని తెల్లాపూర్ శాసనం, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా, ఒకప్పుడు ఏమో ఉమ్మడి మెదక్ జిల్లా, ఓకేనా, ఇప్పుడేమో సంగారెడ్డి జిల్లా. అందుకని నేను ముందుగా మెదక్ జిల్లా అని చెప్పాను, ఎందుకంటే బిట్టులో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సంగారెడ్డి ముందుగా ఏ జిల్లాలో భాగంగా ఉండేది అని. సో మెదక్, సంగారెడ్డి. సో సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ శాసనం,
నుంచి, అదేవిధంగా ప్రతాపరుద్ర గజపతి యొక్క వెలిచెర్ల శాసనం, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క తిరుమల శాసనం, అదేవిధంగా చిన్న కంచి శాసనం. ఈ శాసనాలలో ఈ తెలంగాణ అనేటటువంటి పదం స్పష్టంగా పేర్కొనబడిందని చెప్పుకోవచ్చు. దీనికి తోడుగా కొన్ని వర్ణాల సామాజిక వర్గాల వర్ణనలో కూడా తెలంగాణ వాడుక ప్రభావం ఉందనే చెప్పుకోవచ్చు. కాకతీయుల కాలంలో కొన్ని శాఖలకు చెందినటువంటి బ్రాహ్మణులను తెలగాణ్యులు అని పిలవటం జరిగింది. తెలగాణ్యులు అంటే తెలంగాణకు చెందిన వారుగా ప్రస్తావించారు. మరి ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి ఎవరు? సురవరం ప్రతాప్ రెడ్డి గారి అభిప్రాయం కనుక గమనిస్తే, ఏదైతే బ్రాహ్మణులను తెలగాణ్యులు అని పిలిచారో ఈ యొక్క వాదంతో సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఏకీభవించడం మాత్రమే కాకుండా అనేము అనేము అంటే దేశం, అనేము అంటే దేశం కాబట్టి గోల్కొండ పాలకుల స్థాపన సమయంలో కూడా తెలంగాణ వాడుక ప్రాచుర్యం ఇక్కడ అంటే ఈ యొక్క ప్రాచుర్యం పొందిందని చెప్పడం జరిగింది సురవరం ప్రతాప్ రెడ్డి గారు. వీటన్నిటి ఆధారంగా ఇంచుమించు కాకతీయుల పాలనా కాలం నుంచి నేటి తెలంగాణ దాని రూపురేఖలను దిద్దుకుంటూ రావటం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఇది అధ్యక్ష తెలంగాణ పద ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో తెలంగాణ చారిత్రక ప్రాముఖ్యత గురించి ప్రస్తావిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కేవలం 99 రూపాయలకి మీకు అన్ని సబ్జెక్టులు అందించడం జరుగుతుంది ఆఫీసర్స్. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా హాజరు అవ్వండి. ఓకేనా? సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.